అంటే చాలామంది అంటారు చదువుకోవాలంటారు. మనం చైల్డ్‌హుడ్ అంతా అదే వింటుంటాం. అంటే మనం కెరియర్‌లో మంచి స్థానంలో ఉండాలంటే చదువనేటిది మెయినా? తెలివనేటిది మెయినా? నన్నడిగితే ఏమని చెప్తానంటే అండి, ఎడ్యుకేషన్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకు ఎడ్యుకేషన్ కావాలి అంటే, ఈ నాలెడ్జ్ రావడం కోసం. ఆ తెలివితేటలు రావాలంటే ఈ ఎడ్యుకేషన్ తీసుకోవాలి. ఆ ఎడ్యుకేషన్ తీసుకోలేదంటే ఆ తెలివితేటలు కూడా రావు. కానీ ఎడ్యుకేషన్ లేని వాళ్ళకి తెలివితేటలు రావా అంటే నో. ఖచ్చితంగా ఉంటాయి. అంటే బయట చదివినవాడు అంటే సొసైటీని చదివినవాడు నాలెడ్జ్ ఒకటుంటది. హ్మ్. పుస్తకాలు చదివి సొసైటీలోకి వచ్చిన వాడు నాలెడ్జ్ ఒకలా ఉంటది. సో ఇక్కడ రెండిటికి 2 బ్యాలెన్స్‌గా ఉండాలి. ఎప్పుడైతే బ్యాలెన్స్ మిస్ అవుతుందో అప్పుడే మన చేతిలోంచి ఏదైనా పడిపోతది. ఇప్పుడు లైక్ మనం త్రాసు తెలుసు మీ అందరికి తక్కెడ. అది బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడే దాని తూకం అంటే దాని వెయిటేజ్ కరెక్ట్‌గా ఉంటుంది. అవును. సో అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు ఏమవుతుంది ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటుంది. అంటే లైఫ్ కూడా అంతే. సో ప్రతి ఒక్కటి మన లైఫ్‌లో నాలెడ్జ్ కానివ్వచ్చు ఎవ్రీథింగ్ అన్ని బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాయంటే కెరియర్‌లో అల్టిమేట్‌గా ముందుకెళ్ళొచ్చు. ఓకే. కంపల్సరీ చదువు ఉండాలంట. ఉండాలి. ఓకే. చాలామంది చదువుకొని కూడా అంటే జాబ్స్‌కి వెళ్తుంటారు. కానీ వాళ్ళు అన్‌సాటిస్ఫై‌గా ఉంటారు. కానీ బిజినెస్ చేద్దామంటే ఏ బిజినెస్ చేస్తే బాగుంటదని క్వెషన్ మార్క్ ఉంటుంది. ఫ్రెండ్స్‌ని అడుగుతారు, పేరెంట్స్‌ని అడుగుతారు. కానీ వాడికి సొల్యూషన్ దొరకదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మనం బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మార్కెట్‌లో లేని ప్రోడక్ట్ మనం రీసెర్చ్ చేయాలి. మనం ఎప్పుడైతే రీసెర్చ్ చేస్తామో రీసెర్చ్‌లోంచి మనకు ఒక ప్రోడక్ట్ కనపడుతది. ఇప్పుడు నా అవసరం ఏదైతే ఉందో నాకు ఒక అవసరం ఉంటది. నా అవసరానికి తగ్గ ప్రోడక్ట్ ఇక్కడ మార్కెట్‌లో ఉందా? లేదా? సో మార్కెట్‌లో ఉంది అంటే సో ఆ ప్రోడక్ట్‌తో మన బిజినెస్ వద్దు. కాంపిటీషన్ ఉంటది. కానీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ కూడా మనం బిజినెస్ చేయొచ్చు. నో ఇష్యూస్. కానీ దానికి నాలెడ్జ్ కావాలి. సో ఇప్పుడు మార్కెట్‌లో కాంపిటీషన్ లేకుండా మనం ముందుకెళ్ళాలంటే ఎవరు చేయనటువంటి బిజినెస్. ఇప్పుడు నేను ఒక అర్బన్ ఏరియాలో ఉన్నాను. ఒక రూరల్ ఏరియాలో ఉన్నాను. నేను ఉన్నటువంటి ఏరియాలో ఇక్కడ నాకు ఏ ప్రోడక్ట్ ఏ సర్వీస్ ఇక్కడ అందట్లేదు సరిగా అనేది మార్కెటింగ్ రీసెర్చ్ చేసి అందులోంచి ఒక ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేశారంటే స్టార్ట్ చేసిన వితిన్ సెకండ్ మంత్ నుంచే వాళ్ళు రెవెన్యూని చూడొచ్చు. 100% దానికి నేను గ్యారంటీ ఇస్తా. సో వితౌట్ రీసెర్చ్, వితౌట్ అనలైసిస్, వితౌట్ నాలెడ్జ్ బిజినెస్ ఎవరు స్టార్ట్ చేయకండి. అంటే బిజినెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్ట్ చేయొచ్చు ఈజీ అనుకుంటారు. బిజినెస్ ఈజ్ వెరీ హార్డ్. ఎప్పుడు హార్డ్ అంటే వితౌట్ నోయింగ్ దేర్ డీటెయిల్స్. అంటే బిజినెస్ ఎలా చేయాలో తెలియకపోతే హార్డ్. బిజినెస్ ఎలా చేయాలో తెలుసుకున్నాం అనుకోండి ఇట్ ఈజ్ ఈజీ. ఇప్పుడు చాలా మంది మన పుస్తకాలు చదువుతున్నాం. 10th క్లాస్ స్టాండర్డ్ వరకు వెళ్ళాం. అంటే అక్కడ నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి ఎగ్జామ్ రాసాం, పాస్ అయ్యాం. ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్ళాం. అక్కడ పుస్తకాలు చదివాం కాబట్టి నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి పాస్ అయ్యాం. ఇంటర్మీడియట్ స్టాండర్డ్కి వెళ్ళాం, పుస్తకాలు తీసుకున్నాం, చదివాం, నాలెడ్జ్ తీసుకున్నాం కాబట్టి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చాం. అలాగే ఒక బిజినెస్ కూడా నాలెడ్జ్ అవసరం. ఒక బిజినెస్ ను కూడా చదవాలి, ఒక బిజినెస్ ను కూడా నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకొని నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తావో నీ బిజినెస్ లో అల్టిమేట్ గా మార్పు వస్తుంది. ఓకే. అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయంగానే గ్రోత్ వచ్చేస్తుంది అప్పటికప్పుడు. ఏమో తెలియదు, పెట్టిన కొత్తలో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత కొంతమంది బిజినెస్ లాస్ అయిందని చాప్టర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ జాబ్ చేయడానికి వెళ్తుంటారు. ఈ సంఘటన ఎందుకు వస్తుంటది? అప్డేట్ అవ్వకపోవడం. బిజినెస్ అంటే అప్డేట్. ఇప్పుడు బిజినెస్ లో ఎవ్రీ టైం న్యూ ప్రోడక్ట్ రావాలి. బిజినెస్ లో ఎవ్రీ టైం న్యూ సర్వీస్ తీసుకురావాలి. ఎప్పుడైతే న్యూ సర్వీస్ అండ్ న్యూ బిజినెస్ న్యూ ప్రోడక్ట్ మన దాంట్లోకి వస్తుందో అప్పుడే కస్టమర్స్ మన దగ్గర కంటిన్యూస్ గా ఉంటారు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ ఎవ్రీ ఇయర్ మనకు యాపిల్లో ఇప్పుడు లాస్ట్ ఇయర్ iPhone 15 రిలీజ్ చేశారు. ఈ ఇయర్ ఏం చేశారండి? iPhone 16 రిలీజ్ చేశారు. ఇప్పుడు 16 అనేది ఈ ఇయర్ రిలీజ్ చేయకుంటే ఈ ఇయర్ ఇంకా ఐఫోన్ యూజర్స్ తగ్గుతారా పెరుగుతారా? తగ్గుతారు కదా. సో iPhone 16 కోసం వెయిట్ చేసి మరి ఫోన్స్ కొంటున్నారు కదా. అలాగే మన దగ్గర ఒకే ప్రోడక్ట్ మన బిజినెస్ చేస్తుంటే ఆ ప్రోడక్ట్ లో మోడల్ అప్డేట్ అవ్వకపోతే, ఆ ప్రోడక్ట్ లో క్వాలిటీ రాకపోతే, ఆ ప్రోడక్ట్ లో చేంజ్ రాకపోతే కస్టమర్ నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? మీ ఇంట్లో ఒక సామ్సంగ్ టీవీ ఉందండి. సామ్సంగ్ ఈజ్ ఎ బ్రాండ్. సామ్సంగ్ బాగుంది, నేను తీసుకుంటున్నాను, వాడుతున్నారు. సో 1 ఇయర్ 2 ఇయర్స్ వాడారు మీరు ఆ టీవీని. సో మళ్ళీ అదే టీవీ కొంటారా లేకపోతే ఇంకో బ్రాండ్ కొంటారా? వేరేది కొంటారు. ఎందుకు వేరేది కొంటారంటే సో సామ్సంగ్ మనం ఆల్రెడీ మనం 2 ఇయర్స్ వాడాము, నెక్స్ట్ ఇంకో బ్రాండ్కి వెళ్ళాలన్నాడు. కానీ సామ్సంగ్ లోనే మీరు వాడిన మోడల్ కాకుండా అప్గ్రేడ్ మోడల్ 4K ఇప్పుడు వచ్చాయి. 4K QLEDs వచ్చాయి. ఎల్ఈడి పోయింది, QLED వచ్చింది, OLED. ఇట్లా చేంజ్ అయిన తర్వాత అరే ఈ డిస్ప్లే రెటినా డిస్ప్లేస్ వస్తున్నాయి, 4K డిస్ప్లేస్ వస్తున్నాయి, సో హై క్వాలిటీ డాల్బీ అట్మాస్ వస్తుంది. సో ఇట్లా డిఫరెంట్ మోడల్ చేంజ్ అయిన తర్వాత మీరు ఇంకో బ్రాండ్కి ఎందుకు వెళ్తారు? మళ్ళీ సామ్సంగ్ బ్రాండ్లో ఎందుకు ఉంటారండి? క్వాలిటీని 2 ఇయర్స్ చూసారు, ఇంకో బ్రాండ్కి వెళ్ళరు. కళ్ళు మూసుకొని మోడల్ వస్తేనే వెళ్తారు. మోడల్ రాకపోతే అప్పుడు ఏమవుతుందండి? వేరే చాయిస్. ఇప్పుడు అలాగే బిజినెస్ లో కూడా ఎవరు బిజినెస్ స్టార్ట్ చేసినా రెగ్యులర్ గా ఒక కొత్త ప్రోడక్ట్ అనేది ఎవ్రీ 6 months కు ఎవ్రీ 1 year కు రావాలి. ఇప్పుడు మీరు వివో మొబైల్స్ చూడండి, ఇప్పుడు ఇయర్లీ 3-4 మోడల్స్ లాంచ్ చేస్తారు. ఒప్పోలో అలా లాంచ్ చేస్తారు. అంటే బేసిక్ గా ప్రోడక్ట్ లో ఎప్పుడైతే కొత్తదనం వస్తుందో అప్పుడు న్యూ యూజర్స్ ఆర్ కమింగ్.